హలో ఫ్రెండ్స్, తమిళనాడులో ప్రస్తుతం సంచలనం సృష్టించిన ఒక పెద్ద విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చెన్నైకి రెండవ విమానాశ్రయం కోసం ప్రతిపాదించిన పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఎందుకు రద్దయింది? దాదాపు 27,000 కోట్లకు పైగా ఉన్న ఈ ప్రాజెక్ట్ వెనుక కథ ఏమి? రైతులు ఎందుకు వ్యతిరేకించారు? విజయ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ముందుగా పరందూర్ ఎయిర్పోర్ట్ అంటే ఏమిటి తెలుసుకుందాం. చెన్నైలో ఉన్న ప్రస్తుత ఎయిర్పోర్ట్కి భవిష్యత్తులో ప్యాసింజర్ ట్రాఫిక్ పెరగడంతో రెండవ ఎయిర్పోర్ట్కి అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే పరందూర్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. కాంచీపురం జిల్లా ఈ పరందూర్ ప్రాంతంలో ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశారు. ప్రాజెక్టు వ్యయం 27,000 కోట్లు. కానీ అక్కడున్న ప్రజలు, వ్యవసాయ భూములు ప్రభావితం అవుతాయని పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇదే టైంలో అప్పట్లో విజయ్ ఎలక్షన్ ప్రచారం కోసం కాంచీపురం వెళ్ళాడు. అక్కడ రైతులతో మాట్లాడాడు. తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును పూర్తిగా క్యాన్సిల్ చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే విజయ్ సీఎం అవ్వడం, ఆ తర్వాత ఆగస్టు 24, 2026లో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనిపై గత ప్రభుత్వం స్పందిస్తూ తమిళనాడులో పరిపాలన అంతగా లేదని, అభివృద్ధి వెనక్కి వెళ్ళిందని కొంతమంది మండిపడ్డారు. కానీ విజయ్ మాత్రం తాను ప్రజలకు అనుకూలంగా చేశానని, ప్రజల భూములు తీసుకొని విమానాశ్రయాలు కట్టనని, దాని ప్రతిపాయంగా వేరొక చోట టెర్మినల్ 5 నిర్మిస్తామని చెప్పాడు. ఇప్పుడు విజయ్ చేసినది రాంగా రైటా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.